ఎప్పుడు కూడా ఫస్ట్ దాడి చేసినప్పుడు అంటే మొదటి స్ట్రైకింగ్ క్యాపబిలిటీస్ ఎవరికి ఉంటాయో ఫస్ట్ స్ట్రైక్ ఎవరు చేస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటారు. అయితే యుద్ధం రెండు దేశాల మధ్య అయినప్పుడు ఎవరు ఫస్ట్ దాడి చేశారు కాదు, ఎన్ని రోజుల్లో ముగించారనేది ముఖ్యం. ఎన్ని రోజుల్లో ముగించారు అన్నది ఈ రోజు ఉన్న పరిస్థితులు, అంటే గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక రకంగా చెప్పాలంటే గ్లోబలైజేషన్ విపరీతంగా నడుస్తున్నటువంటి ఈ టైంలో, ట్రేడ్ గీడ్ అన్నిటికీ ఇంపాక్ట్ ఉన్న టైంలో ఎంత ఫాస్ట్గా ముగించగలిగావు అన్నది లెక్క. ఈరోజు జరుగుతున్నది ఏంటంటే రెజీమ్ చేంజ్ అనే మాటని పదే పదే మాట్లాడుతున్నారు. అంటే ఖమనే ఉన్నాడు, ఖమనే అనేవాడు అమెరికాకి ఇజ్రాయెల్కి డెత్ టు అమెరికా డెత్ టు ఇజ్రాయెల్ అన్నాడు. సో కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా కలిసి అతనికే డెత్ని ఇచ్చాయి అని పీట్ హెగ్సెత్ అమెరికాకు సంబంధించిన డిఫెన్స్ సెక్రటరీ నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. పీట్ హెగ్సెత్ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక కీలకమైనటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన చెప్పింది ఏంటంటే, మామూలుగా యుద్ధంలో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు ఎప్పుడు కూడా. దాంట్లో ఏంటంటే యుద్ధంలో ఫస్ట్ స్ట్రైక్ చేస్తారు, ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి, పైనుంచి దాడులు చేశారు, మిజైల్స్ కొట్టారు, రకరకాల ప్రిసైజ్డ్ అటాక్స్ జరిగాయి, అదంతా ఫైన్. బట్ బూట్స్ ఆన్ ద గ్రౌండ్లో మిలిటరీని దించితే గానీ అక్కడ ఉన్నటువంటి అది పవర్ వాళ్ళకి అందుబాటులోకి రాదు, క్యాప్చర్ చేయాలంటే ఇది మస్ట్. సో బూట్స్ ఆన్ ద గ్రౌండ్ మీరు చేస్తారా అని ఒక అతను అడిగాడు ప్రశ్న. ఒక ప్రెస్ మీట్లో ఒక జర్నలిస్ట్ అడిగితే పీట్ హెగ్సెత్ చెప్పింది ఏంటంటే, ఆయన నర్మగర్భంగా చెప్తూ వచ్చాడు. యాక్చువల్లీ ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను నేను. ఆయన చెప్పిన స్టేట్మెంట్ అంటే, నో but we are not going to go into the exercise of what we will or what we will not do. Okay, President Trump ensures that our enemies understand we will go as far as we need to go to advance American interests. అంటే దిగుతాము అని చెప్పట్లే, ఎట్ ద సేమ్ టైం అమెరికన్ ఇంట్రెస్ట్లను కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళతాము అని అంటున్నాడు. ఓకే, నిజానికి ఎస్ఆర్ నో చెప్పొచ్చు, అవును